మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాయ చుట్టు పెట్టి కొట్టుడే, అడవిడ కొట్టుడే, అత్తమ్మ కొట్టుడే, బావ కొట్టుడే, వాళ్ళ మొగుడు కొట్టుడే, నా బిడ్డను అన్ని కొట్టి కొట్టి చెప్పుకురయ్యా. వెల్కమ్ టు సుమన్ టీవీ. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. పెద్దల ఇష్టంతో ఇద్దరు కలిసి అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ ఒక పాపకి జన్మనిచ్చారు. ఏమైందో ఏమో తెలియదు, వారిద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధాలు ఏర్పడి ఆ మనస్పర్ధాలు నిండు ప్రాణానికి బలికొనేదాకా వెళ్ళాయి. చనిపోయిన ఈ భానోతు ఉమా ఎవరైతే ఉందో ఆమె ఇద్దరి మధ్యలో ఉన్న మనస్పర్ధాలతో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్, గర్భవతి అనే విషయం తెలుస్తూ ఉన్నది. ప్రస్తుతం మనం మహబూబాద్ జిల్లా గొల్లచెర్ల మండలం వాళ్ళ ఇంట్లో మనం ఉన్నాం. ఏమైంది ఏంటి విషయం అనేది వాళ్ళ తల్లిగారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది? సార్, బిడ్డ పుట్టిన కాంచి నా బిడ్డ టార్చర్ పెట్టిరు, నా బిడ్డ గోస పెట్టిరు, నా బిడ్డను వరకుండా చేసిరయ్యా. అత్త జుట్టు పట్టుకొని కొట్టుడే, మావయ్య జుట్టు పట్టు కొట్టుడే, ఆడబిడ్డ జుట్టు పెట్టు కొట్టుడే, బావ జుట్టు పెట్టు కొట్టుడే, భర్త జుట్టు పెట్టు కొట్టుడు. వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, మా ఇంట్లో ఉండదు, నువ్వు లంబడదాని, మా లంబడదాని, మా ఇంట్లో ఎందుకు వచ్చినావు? నువ్వు మా పెళ్లి చేసుకొని వచ్చినావు, మా ప్రేమ మమ్మల్ని చూసి వచ్చినావా? నువ్వు ఏం చేసుకొని వచ్చినావు? మా ఇంట్లో నువ్వు వచ్చి మేము ఒడ్రోలో మీ లంబడలో మా కులాన్ని నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు ఎట్టొచ్చినావు అట్లా పో. నువ్వు వచ్చిన కాంచి మా ఇల్లు నష్టపోయింది, దరిద్రం వచ్చింది. నువ్వు ఒక దరిద్రం దాని, ఒక ముష్టి దాని, నా బిడ్డను చంపుకుని టార్చర్ పెట్టి ఒక పూట అన్నం తింటే 2 పూటలు ఉపాసం ఉండేది, బట్టలు కొండిపోయేది, డబ్బులు ఇవ్వపోయేది. నువ్వు ఎందుకున్నా ఇడ, నువ్వు వెళ్ళిపోరాదు, నువ్వు వెళ్ళిపోరాను అంటారయ్యో నా బిడ్డకి. ఏదైతే ప్రేమలో ఉన్నారో, ప్రేమించుకున్నప్పుడు అడ్డం రాని కులం పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కుటుంబంలో కులం అనేది అడ్డం వచ్చి ఆ కులం వారిద్దరిని ప్రాణాలు తీసే వరకు వచ్చింది. వారిద్దరి ప్రేమకి ఫలితంగా ఒక చిన్న పాప అయితే జన్మించింది. సో అయినప్పటికీ వాళ్ళకి దూరం చేసింది, వాళ్ళ తల్లి దూరం చేసింది. అయ్యా, నువ్వు పిల్లలతో నువ్వు మంచిగా ఉండొద్దు, నువ్వు పిల్లలతో దూరం ఉండాలి. నీ పిల్లని బట్టలు తేవద్దు, నీ పిల్లని పండ్లు తేవద్దు, అది నీళ్ళు పోసుకుంది, దాని హాస్పిటల్ చూచొద్దు అని టార్చర్ పెట్టింది తల్లి. పిల్ల మొగుడు దూరం పెట్టింది, మొగుడు పిల్ల వాళ్ళు మంచి వాళ్ళు ఇతుకు పెట్టి గొడవలు చేసి వాళ్ళ తల్లి దూరం చేసింది. అయ్యో, తల్లి దూరం చేసి నా బిడ్డని ఎట్ట చంపాలనుకుందో చెప్పి వదిలిపెట్టింది. అయ్యా, వాళ్ళ అత్త తేగింది, నా బిడ్డ అత్త తేగింది. ఇంటి ముంగల పోతే నువ్వు మా ఇంటి నువ్వు రావద్దే, నీ బిడ్డను చూడొద్దు, నువ్వు అల్లుడుని చూడొద్దు, మా ఇంటి నువ్వు ఎందుకు వస్తావా అని టార్చర్. నా జుట్టు కూడా పట్టింది. నా బిడ్డను కొడతంటే నా బిడ్డను ఎందుకు కొడతా, నేను పోతే అడ్డో. దాని బిడ్డ కొట్టింది నన్ను, దాని మొగడు కొట్టిండు నన్ను, దాని వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు కొట్టిండు నన్ను, దాని మాలుడు కూడా నన్ను కొట్టిండు, నా భర్తను కొట్టిండు, నన్ను కొట్టిండు. పంచాయతీలో కూడా నా మొగని మాలుడు కొట్టిండు, పంచాయతీలో వాడు నా మాలుడు నన్ను కొట్టిండు, వాళ్ళ అత్త నా బిడ్డను కొట్టింది, వాళ్ళ బిడ్డను నన్ను కొట్టింది. అంత జనాల పెద్ద మనుషులు నన్ను కొట్టింది, పెద్ద మనుషులు కొట్టింది. పెద్ద మనుషులు కూడా మమ్మల్ని చుట్టుపట్టి కొట్టారు. పెద్ద మనుషులు కూడా మమ్మల్ని ఏమనలేదు, ఏం చెప్పలేదు, అడగలేదు, ఎందుకు కొట్టిరని అడగలేదు. తర్వాత జుట్టు పట్టుకుంటారు. మేము అట్లా మాట్లాడితే పెద్ద మనుషులు కూడా ఒక న్యాయం మాకు చేయలేదు, ఒక పెద్ద మనుషులు న్యాయం చేయలేదు మాకు. ఆ రోజు న్యాయం చేస్తే నా బిడ్డ నాకు దక్కేది. వారిద్దరికి ఎలా పరిచయం మొదలైంది, వారిద్దరి ప్రేమ వ్యవహారం ఎలా ఉండేది, వారు పెళ్లి చేసుకున్నది ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎవరైతే పెద్ద మనుషుల మధ్యలో మీరు పంచాయతీ పెట్టానన్నారు, ఆ పెద్ద మనుషుల సాక్షిగా ఆ రోజు పంచాయతీలో ఏం జరిగింది? పంచాయతీ కూర్చున్నాం అయ్యా. వాళ్ళు వద్దు అన్నారు, వద్దు అన్నారు. తర్వాత పెద్ద మనుషులు కూర్చున్నాం, అందరు కూర్చున్నాం. అందరూ మన మాడ తోట కాడ అందరు కూర్చుంటే అంత జనం వచ్చిరు, వత్తోళ్ళు పోయేటోళ్ళు అందరు వచ్చిరు. ఆ జనంలా రెడీ కాదం ఇయ్యాలని ఒక్క మాట చెప్పేసిండు. పెద్ద మనుషులు అచ్చరంగా పోయిరు. ఈయన ఏ తప్పు తీయట్లేదు, రాగానే పిల్లం మాట తప్పుది, పిల్లం ఇట్లా తిడుతుంది, కొడతాం, ఒక మాట అనలేదు, చెయ్యలేదు. ఈయన ఇడి కాదు ఇస్తాడు, దేనికి మా వాళ్ళు ఆలోచించారు. మరి ఇప్పుడు ఏ విధంగా అంటే ఆ పిల్ల ఎటువంటి తప్పు చేయలేదు, పిల్ల అయితే మంచిదే, కానీ మాకు వద్దని విడాకులు కావాలని అయితే ఏ విధంగా అయితే వాళ్ళు కోరారో, పెద్ద మనుషుల సమక్షంలో మీరు విడాకులు అడిగినప్పుడు ఎందుకు అడుగుతున్నారని పెద్ద మనుషులు ఎందుకు విడాకులు ఇవ్వాలని ఏ విధంగా అడగలేదా? ఎట్లా ప్రశ్నించలేదు? అడిగిరు. అడిగితే మాకిడి కాదేం కావాలి, మాకు అది వద్దు,
మాకు అసలే వద్దు. ఏ కారణం చేత అది ఒక దరిద్రంది, మా ఇంట్లో అది ఉండదు. అది ఒక దరిద్రంది, మా ఇంట్లో ఉండదు. మేము ఇచ్చిపో వాడిని ఎంతైనా డబ్బులు ఇస్తాం, ఎంతైనా డబ్బులుగా అది వదిలిస్తాం అని పోరాటం మీద కూర్చున్నారు సార్. ఇప్పుడు టార్చర్ పెట్టిండు. వాళ్ళ పిల్లలు నేను తిట్టినా కొట్టుకున్న నా పిల్లల్ని తీసుకొని పోయిండు. నాకు చెప్పకుండా ఉగాది రోజు తీసుకుపోయిండు. తీసుకుపోయిన తర్వాత ఇక కొన్ని రోజులు నేను మాట్లాడలేదు. కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత ఇక ఇట్లా వాళ్ళు తీసుకుపోయిన కాడ నుంచి కమ్మలో కొన్ని రోజులు ఉంచారు. కమ్మలో కొన్ని రోజులు ఉంటే కొంచెం మంచిగానే బతికిరు, వాళ్ళు 3 పిల్లలు మంచిగానే బతికిరు. అత్తపోయి ఒక కొడుక మన బేరం చేద్దాం రా, మన బాగుపడదాం రా అని కొడుకు నేర్పుకొచ్చి గొల్లచెల్ల తీసుకొచ్చింది. గొల్లచెల్ల తీసుకొచ్చి మేకల బేరం కొన్ని రోజులు చేసింది. కొన్ని రోజులు మేకల బేరం చేస్తే వేరే నువ్వు దరిద్రుడా, నువ్వు మేకలు వస్తే బేరం కావట్లేదు అని కొడుకుని తిట్టింది. కొడుకు తిట్టిన తర్వాత మళ్ళీ టాటర్ పని పోతాడు. టాటర్ పనికి మళ్ళా ఆయన చేసిన కూలి నువ్వు తింటాను, మళ్ళీ ఇయ్యలేదా నా బిడ్డ మీద తిడుతున్నావు. నువ్వు కొడుకు చేసిన డబ్బులు తింటాను, మళ్ళీ ఇయ్యలేదా మన బోకర్ మాట మాట్లాడుతున్నావు. అన్నీ నీదే కదా, మేమైతే అడగట్లే కదా. ఇది ఇలా ఉండగా ఆ రోజు అసలు ఏం జరిగింది? ఆమె ఆత్మహత్య యత్నానికి ఎందుకు పాల్పడింది? ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న విషయం, అంటే ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విషయం మీకు ఎలా తెలిసింది? ఆదివారం రోజు అల్లుడు మందు తాగిండు. ఎందుకు ఆయన మందు తాగా? పెట్టిన కాబట్టి నా బిడ్డ దొరకలేదా అని మేము మా బిడ్డను కొట్టిండు చేసిరా అని మేము కేసు పెట్టినాం. కేసు పెడితే మేడం ఏం చేసింది, రేపొద్దున మీరు కోర్టు రావాలి, చెంటి కేసుకి రావాలి, మీ అత్త కేసు పెట్టి నీ భార్య కేసు పెట్టింది, మీరు రావాలని మేడం ఫోన్ చేసింది. అయితే చెంటి ఏమన్నాడు, మేడం ఇప్పుడు రానా పొద్దున్న రానా అని మేడం చెంటి అన్నాడు. నాలుగు అడిగింది, అడిగితే ఇప్పుడు వద్దయ్యా పొద్దున్న రారా అని మేడం అన్నది. అయితే నాకు ఫోన్ చేసి మా బుజ్జి మాట్లాడ, ఉమా ఆడు ఉన్నామంటే ఇంటికాడ ఉన్నా అని నా బిడ్డ అనేది. నా బిడ్డతో మాట్లాడిండు. నా బిడ్డ ఒక మాట్లాడింది, కట్ చేసింది. ఇక మేము ఫోన్ ఎత్తలేదు. అయితే మందు తాగిండు, ఆదివారం రోజే మందు తాగిండు. మందు తాగి ఎక్కడ తాగిండో తెలియదా పాపం పున్న నాకు. మేము ఇంటికి వచ్చినాం, మరి ఆయన తాగిండు ఆదివారం రోజు మందు తాగిండు సార్. ఆదివారం తాగండి నా బిడ్డ మాకు పొద్దున 9ంటికి తెలిసింది, నీ అల్లుడు మందు తాగిండు. గుడిసెలు మాకు చెప్పారు, ఒక మనిషి పెద్ద మనిషి వచ్చిండు చెప్పిండు, నీ అల్లుడు మందు తాగిండు చెప్పిండు. చెప్తే సార్ అయితే చెప్పంగా నా బిడ్డ అడ్డం పడ్డది, పొయ్యి కాడ అడ్డం ఏందమ్మా అడ్డం పడిన టెన్షన్ ఎందుకే, పోదాం ఆగు తల్లి బిడ్డలు చూసేద్దాం ఆగరాదు, ఎందుకు భయం పడుతున్నాయి. ఈ ఉమా మీ అమ్మాయి, మీ కూతురు ఉమా ఎప్పుడు మందు తాగింది? ఆ విషయం మీకు ఎలా తెలిసింది? ఇప్పుడు వస్తుంది ఇది. ఇప్పుడు దాగిందని నా బిడ్డ నా మొగను చూడాలని ఆశతో పోయింది. నేను ఇద్దరం పోదామని నేనన్నా. నేను డబ్బులు వచ్చేసారి అడిగేసరికే నా బిడ్డ వెళ్ళిపోయింది. దాని భర్త కాడ ప్రాణం ఆగాకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినా సార్ మొగను చూసింది. అత్తమ్మ కొట్టింది, ఆడ హాస్పిటల్నే కొట్టింది. అత్తమ్మ కొట్టింది, ఆడబిడ్డ కొట్టింది హాస్పిటల్నే. చీది నా బతికేందని నా బిడ్డ మందు కమ్మలోనే దాగింది. అటు మొగను చూసే కమ్మల మందు దాగింది. అయితే నా బిడ్డ ఏం చేసింది, మందు దాగింది నాకు చెప్పలేదు. సోమవారం ఒకటింటి దాగింది. సోమవారం ఒకరింటి దాగితే మంగళవారం పొద్దున చెప్పింది. ఇప్పుడు ఆమె మందు తాగిన విషయం మీకు ఆ తర్వాత రోజు తెలిసింది. ఆమె ప్రెగ్నెంట్ అని మీకు ఎప్పుడు తెలిసింది? ప్రెగ్నెంట్ అని నేను ఒక హాస్పిటల్ జుంచుకొచ్చిన. ఇప్పుడు 2వ వెళ్ళి 3వ జరుగుతుంది. హాస్పిటల్ అమ్మ నేను నీళ్ళు పోసుకున్నా, అమ్మ నేను హాస్పిటల్ జుంతురా అమ్మ అంటే చుంచుకు 3000 తీసుకుపోయి చూపెట్టా. చూపెట్టుకుందా ప్రెగ్నెంటే అన్నారు. ఏదైతే ఈ కుటుంబ కలహాలు ఉన్నాయో, ఈ కుటుంబ కలహాల నేపథ్యంలో ఇరువురు క్షణికావేశంతోనే ఆత్మహత్య యత్నానికి పాల్పడడం, అతను పాల్పడిన తర్వాత చంటి అని చూసేందుకు హాస్పిటల్కి వెళ్ళిన ఉమపై ఆ కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఆ దాడిని ఆమె మనస్ఫూర్తిగా అంగీకరించలేక ఆమె బాధతోనే ఆమె ఆత్మహత్యకి పాల్పడింది. ఆమె ఆవేశపడడం 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె ఒకతే కాదు, ఆమె కడుపులో ఒక బిడ్డ కూడా పెరుగుతున్నది. ఒక క్షణికావేశం ఆ 2 జీవితాలని బలి తీసుకునుంది.